నమస్తే జేవిఎస్ యోగా టీవీకి స్వాగతం. నేను శంకరాచారి. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. ముఖమే మన మానసిక స్థితికి ప్రతిబింబం అన్నమాట. అంటే మనం ముఖంలో చూసి మన యొక్క స్థితిని చెప్పగలగడం అనేటటువంటిది మనం చూస్తూనే ఉంటాం. అంటే ముఖం చూడటం వల్ల, మన ఫేస్ను చూడటం వల్ల మనలో ఉన్నటువంటి స్థితి ఎలా తెలుస్తుంది మరి అంటే ముఖ కవలికలతో మనం బాధలో ఉన్నామా, మనం సంతోషంగా ఉన్నామా, మనం ఏమైనా ఆలోచిస్తూ ఉన్నామా, ఓకే, ఇలాంటి రకరకాల సూచనలు, ఇండికేషన్స్ మనకి కనబడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ముఖం అనేటటువంటిది అలాంటి గొప్ప ఇండెక్స్గా మనకు పనిచేస్తుంది, సూచికగా పనిచేస్తుంది, రైట్. ఈ ముఖ వర్చస్సును పెంపొందించుకోవడానికి యోగాలో చాలా ముఖ్యమైనటువంటి వ్యాయామాలు మరియు ఆసనాలు ఉన్నాయి. ఓకే, కాబట్టి యోగా ఫర్ ఫేస్ గ్లో. ఓకే, ముఖము కాంతివంతంగా వెలుగొందాలి అంటే ముఖము ఎలాంటి స్కర్స్, మచ్చలు కానీ, ముఖంపై ముడతలు కానీ, ఇలాంటి క్యారీ బ్యాగ్స్ లాగా వస్తూ ఉంటాయి అవి కానీ, లేకపోతే ముఖంపై చారలు కానీ ఇలాంటివి లేకుండా కాంతివంతంగా గ్లో రావాలి అంటే దానికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి ఎక్సర్సైజెస్లు, ముఖ్యమైనటువంటి ఎక్సర్సైజెస్లు అన్నీ మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఓకే, ఈ ముఖం అనేటటువంటిది చెప్పుకునే ముందు ముఖంపై వచ్చేటటువంటి ఈ మచ్చలు కానీ, చారలు కానీ, ఓకే, ఇవన్నీ పోవాలి అంటే చెప్పుకునేటటువంటి ఎక్సర్సైజెస్ కంటే ముందు ఏం చేయాలి అంటే దీనికి సంబంధించి ముఖ్యంగా మనం ఎప్పుడు టెన్షన్ కొద్ది ఉండకూడదు. అంటే డిప్రెస్ కానీ, స్ట్రెస్కి కానీ గురి కాకుండా ఉండాలి. అంటే మానసిక స్థితిని బాగా ఆహ్లాదకరంగా, మనం ఎప్పుడు కూడా మన ముఖంపై చిరునవ్వు ఉండాలి. ఎవరన్నా మందలిస్తామంటే, మనం మరితో మాట్లాడగలంటే వెంటనే ఒక స్మైల్ ఇస్తేనే మనకి ఎదుటివారితో ఎలా మాట్లాడాలి అనేటటువంటి టెక్నిక్స్ తెలుస్తూ ఉంటాయి. ఒక స్మైల్ ద్వారా మనం ఎదుటివారిని పలకరించు అనేటటువంటిది మంచి అలవాటు. అది మన బాడీ లాంగ్వేజ్గా చేసుకోవాలి. అదేవిధంగా ఎప్పుడు నవ్వుతూ ఉండటం, అదేవిధంగా స్ట్రెస్ లేకుండా ఉండటం, ఓకే, ఉండేటట్టుగా ప్రయత్నం చేయాలి. స్ట్రెస్ ఉండకూడదు. ఎలాంటి మానసిక ఆందోళనలు కానీ, భయాలు కానీ ఉండకుండా ఉంటే ఫేస్ గ్లోగా ఉంటుంది. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే డీహైడ్రేట్ కాకుండా ఉండాలి. ఓకే, ఎప్పుడు హైడ్రేట్గా మన ఎప్పుడు నీళ్లు తాగుతూ ఉండాలి. సరైనంతగా నీటిని తీసుకోవాలన్నమాట. అంటే మంచి నీటిని బాగా తాగుతూ ఉంటే ముఖం కాంతివంతంగా ఉంటుంది. లేకపోతే ఎప్పుడు వాడిపోయినట్టుగా, ఓకే, ఎక్కువగా కళ్ళు లోపలికి పోయినట్టుగా ఇలా కాంతి విహీనంగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు వాటర్ తాగుతూ మంచిగా స్ట్రెస్ లేకుండా ఉండటం, సరైనటువంటి నిద్రపోవటం, సరిపోయేంతగా నిద్రపోయి ఉన్నట్లయితే, స్ట్రెస్ లేకుండా ఉన్నట్లయితే, ఓకే, మంచి ఆహారం తీసుకోవాలి. టైంకు సరి అయినటువంటి ఆహారం తీసుకొని బాగా నిద్రపోయి బాగా నీళ్లు తాగుతూ ఉండాలి. ఓకే, స్ట్రెస్ లేకుండా ఉండాలి. ఇవి ముఖ్యమైనటువంటి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు. ఇవి తీసుకుంటూ ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఎక్సర్సైజ్ చేసినట్లయితే మీ ముఖము ఎంతో కాంతివంతంగా నిగనిగలాడుతూ ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు చెప్పుకుందామా మరి. ఇవి చేసే ముందు ముఖ్యంగా నేను సజెషన్స్లో చెప్తాను. వార్మప్ ఎక్సర్సైజెస్ చేయాలి, లేదా మీరు సూర్య నమస్కారాలు చేయాలి ప్రతిరోజు. ఓకే, అలా చేసిన తర్వాత నేను చెప్పబోయేటటువంటి ఎక్సర్సైజ్ చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి, ఫేస్ గ్లో ఉంటుంది. ఓకే, రైట్. ఇప్పుడు అవి చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ ఎక్సర్సైజెస్ చేయాలి, రైట్. ఫస్ట్ వన్, మొట్టమొదటి ఎక్సర్సైజ్ కిస్ అండ్ స్మైల్. కిస్ అండ్ స్మైల్ చూడండి, జాగ్రత్తగా గమనించి చూడండి. ఇక్కడ మన ముఖాన్ని కిస్ ఇస్తున్నట్లు ఎలా ఉంటే అలా, ఇప్పుడు కిస్ ఇచ్చేటప్పుడు ముందుకు ఇలా పెదవుల్ని ముందుకు సాగదీసి పుష్ చేసి మళ్ళీ ముఖాన్ని తెరవాలన్నమాట. చూడండి ఒకసారి ఇలా.
కళ్ళు బాగా తెరుస్తూ త్రీ 4 5 6 7 8 9 10 ఇలా. ఓకే, తర్వాత చూడండి, 4 హెడ్స్ ఇక్కడ హైబ్రోస్ అలా అనాలి. చూడండి ఒకసారి ఇలా చూసేసి రైట్, ఫైవ్ 6 7 ఇలా చేయాలి.
ఈ చిన్ను కాలర్ బోన్కు తగిలేటట్టుగా ఇలా ఉంచాలి. శ్వాస పూర్తిగా వదిలేసి ఇలా ఒక 3 minutes వరకు మీరు ఈ ఫేస్ అంతా కూడా ముఖమంతా కూడా కాంతివంతంగా తయారవుతుంది. ఓకే, ఇలా మీరు ప్రతిరోజు ప్రయత్నించినట్లయితే తప్పకుండా మీ ఫేస్ చాలా కాంతివంతంగా తయారవుతుంది. ఓకే, మరి ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ పెట్టండి. ఓకే, మళ్ళీ వీడియోలు చేస్తూ ఉంటాను. మీరు ఆ బెల్ ఐకాన్ కనుక నొక్కినట్లయితే నాకు సంబంధించినటువంటి వీడియోలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి బెల్ ఐకాన్ నొక్కండి, నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. ఓకే, మీకు కామెంట్ పెట్టండి, మీకు ఎలాంటి వీడియోలు కావాలి, ఏం కావాలనేటువంటిది కామెంట్ పెట్టండి. ఓకే, మరి ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందామా? మరి నమస్తే, సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ అన్న.